ఫ్రెండ్స్, ఎస్ఆర్లాక్స్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. నేను బాగానే ఉండాలి. టమాటా పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర. ఇప్పుడు మనం స్టవ్ అంటించి బాండిలి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఏం చెప్తాం. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేయాలి, వేగాలి. ఇప్పుడు మనం అదే ఆయిల్లో టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గాలి ఆయిల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2-3 ప్లేట్లు తినచ్చు ఈజీగా. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకున్నాము. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసి ఆ పోపుని ఇందులో పోసుకోవాలి. అప్పుడు ఎంతో టేస్టీ టమాటా పచ్చడి, ఎండుమిర్చి టమాటా పచ్చడి రెడీ. సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకసారి మాకు ఆ తిరగమాత ఇందులో పోసేసుకున్నాము. కొత్తగా చూసేవాళ్ళు పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, బెల్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.